జగన్ అప్పులు పాలు చేసి జనానికి అప్పులు పాలు చేసిన మనిషికి 2 లక్షలు పడిందని అంటున్నాడు సీఎం ఆయన చంద్రబాబు. ఆయన ఇవాళ ఇస్తానని అందరూ చెబుతుండే. గ్యాస్ అంటుండు, బస్సు అంటుండు, 15,000 అంటుండు, 30,000 అంటుండు, అన్ని అంటుండు. ఒక్కడు ఓడాడు, ₹1 బిల్లు ఓడాడు. జగన్ అంటుండు కదా, ఈనాడు చచ్చిస్తుడు. జగన్ అప్పులు పాలు చేసి ఈనాడు చచ్చిస్తుడు. ఈయన జబ్బులో ఇస్తాడా? నాడు చచ్చిస్తుడు. ఈయన కూడా అప్పులు పాలు చేస్తాడు. అప్పులు నమ్ముతుడు. ఈయన కూడా మా ఇళ్ళ పట్టాలకు తెంగుతుడు. మా జగన్ ఏవో అప్పులు చేసిన అంటున్నాడు కానీ మా ఇళ్ళ పట్టాలు వాడు తెంగుతుడు. మా ఇళ్ళ పట్టాలు కూడా తీసుకుంటా లేకపోతే రద్దు చేస్తాను అంటుడు. జగన్ అప్పులు పాలు చేసిన అన్నాడుగా. ఈ దేశం మీద అందరూ డబ్బులు అందరూ ఎన్ని ఇస్తాను కదా, మా ఇళ్ళ పట్టాలు కూడా తీసుకుంటాడు. ఏం లేదు, ఏం లేదు అక్కడ. అంత డూబునామంట, అంత డూబే ఏం లేదు. జగన్ అన్నమాట ఏముంది అక్కడ, ఎవరు లెక్క చేయరు. ఒక్కడ కూడా ఓటేయడు. వైఎస్ చూడు, సముద్రం ఆడోళ్ళు వేసినా గెలుతుడు. మహారాజు ఇలా కొడుకులు పెట్టమని కమ్మంగా పింఛన్ తోటి భార్య భర్త బతుకుతారు. కొడుకులు పెట్టకపోయినా ఆ 3,000 పెన్షన్ ఆ భార్య భర్తలకి అవి సరిపోతాయి. కొడుకులతో సంబంధం లేదు, కూతురుతో సంబంధం లేదు. ఆ 3,000 ఇద్దరు భార్య భర్తలు బతుకుతారు. అమ్మగా తెల్లారుదామని నా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు. అంతకు ముందు మేము పోయి చెట్ల కింద కూర్చుంటే సాయంకాలం దాకా వాళ్ళు ఇవాళ రాపో లేదా ఎల్లుండి రాపో అని అనేవాళ్ళు. అది 4 రోజులు తిరగాలి. చెట్టు కింద పో పెట్టుకొని పోయేవాళ్ళు అన్న పెన్షన్ కోసం. ఇలా అట్ట లేదు. 6 గంటలకే అమ్మమ్మ జేజమ్మ తాతయ్య లేని డబ్బులు ఇస్తున్నారు. కమ్మంగా నిద్ర మాగలేదు, డబ్బులు తీసుకుని కమ్మంగా ఏమి వస్తుంది. అసలు ఆయన మాటలే నమ్మొద్దు. ఆయన 5,000 అంటాడు, ₹5 కడియుడు. జగన్ 4 అన్న ఇస్తున్నాడు, 3 మాటనే తప్పుడు. ఆయన 5,000 అంటే ₹5 కడియాడు. 1 నెల ఎత్తుల తర్వాత నా కాడ వేయలేమంటాడు. చేజాలకి ఎత్తాడు. తెలుసు ఆయన సంగతి. ఆయన మాటలు